సార్ అసలు సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కొంతమందేమో ఉంది అని చెప్తారు. ఇంకొంతమందేమో అసలు లేదు మేము ఇది ఫేస్ చేయలేదు అంటున్నారు. మీ ఒపీనియన్ సార్ దీనిపైన? సినిమాల్లో క్యాస్టింగ్ కౌచ్ 100% ఉంది. లేదని ఎవరు చెప్పాడండి? క్యాస్టింగ్ కౌచ్ లేదని ఎవరైనా చెప్పారా? అనుభవస్తులు, సీనియర్సు, ఒక 50 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా క్యాస్టింగ్ కౌచ్ లేదని ఎవరైనా చెప్పారా? చెప్తే నేను దానికి సమాధానం చెప్తాను. ఎందుకంటే దీనికి దిక్కుమాలిన క్యాస్టింగ్ కౌచ్ అనే పేరు పెట్టారు, కానీ ఆ రోజుల్లో క్యాస్టింగ్ కౌచ్ కాదు ఇది, కృతజ్ఞత. ఆ రోజుల్లో అందరూ కూడా ఒక కుటుంబంలా ఉండేవారు. అన్న అంటే అన్న, బావ అంటే బావ, మామ అంటే మామ, ఇలాగా అంటే ఏమిటి, వసుదైక కుటుంబంలాగా అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండేవారు అన్నమాట. కెమెరామెన్లు, ప్రొడక్షన్ మేనేజర్లు, ఇలా వీళ్ళందరూ అన్న అంటుండేవారు, మామ అంటుండేవారు. ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆ పండగలాగా ఉండేది. మనం పరాయి రాష్ట్రంలో ఉంటున్నాము, మనం ఏంటి, మనం తెలిసిన వాళ్ళవి కలుసుకుంటున్న వాళ్ళవి నలుగురు ఒకటిగా ఉండాలి కదా. ఆ కుటుంబంలాగా ఉండేటువంటి సందడి ఉండేది ఆ రోజుల్లో. ఇకపోతే క్యాస్టింగ్ కౌచ్ అని ఈరోజు అంటున్నది ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ ప్రచార సోర్సెస్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మనకి జబర్దస్త్, లేకపోతే డియో, లేకపోతే మన తాలూకు డిజిటల్ మీడియాలోనూ ఔత్సాహిక కళాకారులందరినీ పరిచయం చేస్తున్నాం. కళాకారులు మన దగ్గరగా ఉన్నారు. అసలు సినిమా ఫీల్డ్లో ప్రవేశించక ముందే ఎవరెవరు ఏ స్థాయి కళాకారులు అని తెలుసుకోగలుగుతున్నాం. అప్పుడు అలా కాదు కదా, ఫోటోలు పట్టుకొని తిరిగేవారు. ఎవరి దగ్గరికి వెళ్ళేవారు? ప్రొడక్షన్ మేనేజర్ల దగ్గరికి వెళ్ళేవారు. వాళ్ళ కంట్రోల్లోనే ఉండేవారు అన్నమాట ఎవరైనా సరే. అప్పుడు ప్రొడక్షన్ మేనేజరు చెప్పేవాడు అన్నమాట. అప్పుడు డబ్బులు లేక, అంటే మామూలుగా ఏదో విధంగా కష్టాల్లో బాధపడుతున్నటువంటి ఈ నటీమణులకి ఎప్పుడైతే హీరోయిన్ అయ్యి 10,000 రూపాయలు చేతిలో అడ్వాన్స్ పడిందో, ఇప్పుడు 10,000 అంటే పెద్ద గొప్ప కదా, అప్పుడు వాళ్ళని కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పడం కోసం ఇంటికి పిలిచేవారు, వాళ్ళ కష్టసుఖాలు చెప్పేవారు. ఆ వచ్చిన మేనేజర్ కూడా ఏం చేసేవారంటే, ఇంకొక 2 సినిమాలు ఉన్నాయి, జాగ్రత్తగా బిహేవ్ చేయండి, నన్ను అడగకుండా ఏం చేయొద్దు అని ఏదో మాట తీసుకొని వాళ్ళకి ఏంటంటే ఆ భోజనం చేసిన తర్వాత సొంత బంధువులు వస్తే ఎలా ఉంటారో అలా ఉన్నట్టుగా ఉండేవారు అన్నమాట. అయితే అన్నం పెట్టిన తర్వాత వాళ్ళు మాట, ఒక ప్రొడక్షన్ మేనేజరు, ఒక హీరోయిన్ కృతజ్ఞతగా వారు కబుర్లు చెప్పుకునేవారు, మాట్లాడుకునేవారు, వాళ్ళు ఒకటిగా ఉండేవారు. దాన్ని ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ అంటున్నారు. అప్పుడు క్యాస్టింగ్ కౌచ్ కాదు. ఎవరైనా సినిమా వాళ్ళు హీరోయిన్ పైకి తీసుకొస్తుంటే తమ్ముడు అని వరుస కలిపేది హీరోయిన్ తాలూకు మదర్ మాట. అలా ఉండి ఒక కుటుంబంలాగా ఉండేవారు అన్నమాట. క్యాస్టింగ్ కౌచ్ లేకంటే ఎవరున్నారండి? ఆనాటి భానుమతి దగ్గర నుంచి తీసుకుంటే ఉంది, క్యాస్టింగ్ కౌచ్ ఉంది. భానుమతికి ఎవరు స్నేహితులు లేరా? అన్నాదురై స్నేహితులు కాదా? మన అంజనీ తాలూకు పేరు బయటకు వచ్చేసింది. ఏకంగా బెంగళూరులో ఒక ప్రొడ్యూసర్తో పట్టుబడలేదు అని వచ్చింది, అర్థమైందా? ఇప్పుడు సావిత్రి గారు ఉన్నారు, ఆవిడే పక్కాగా నాగేశ్వరరావు గారితో కూర్చొని మందు కొట్టి వాళ్ళు గోదావరి తీరంలో హ్యాపీగా ఉండేవారని జమునయ్య చెప్పింది. ఇప్పుడు జమున దగ్గరికి వస్తే జమునకి కూడా హరినాథ్ మంచి ఫ్రెండే కదా, ఒక పుకార్లు వచ్చాయి కదా. అలా ఎవరి మీద లేదో చెప్పండి. అంటే వీరు పెద్దవాళ్ళందరూ అంటే వాళ్ళు చేసిందేమో చక్కని సంసారము, లేకపోతే వాళ్ళు చేస్తే పవిత్రత, మిగతా వాళ్ళు చేస్తే అపవిత్రత. అలాగనుకుంటే అలాగవుద్ది. ఎవరికి లేదో చెప్పండి అంటున్నాను. అలాగంటే ఎవరు ఒప్పుకోరు. ఎవరు అడిగితే ఎవరు చెప్తారండి? వాడు ట్రై చేశారు కానీ అమ్మో నేను పడలేదు అంటారు. ఓకే. తర్వాత నా విషయంలో మాత్రం ఏమైనా కొంచెం దారి తప్పాడా చెప్పు తెగిపోద్ది అంటారు. వాళ్ళు అలాగే అనుకోకపోతే ఎలాగవుద్ది? మేము ఇలా ఉన్నాము, మేము ఇలా జలసాగా ఉన్నామని చెప్పుకుంటారా? కానీ ఈ సందర్భంగా నాగేశ్వరరావు గారి మాట నాకు గుర్తొస్తుంది. ఒకసారి ఒక చిలిపి ప్రశ్న అడిగారన్నమాట. అప్పుడు కాగడా శర్మ అని చెప్పేసి ఒక కాగడా శర్మ గారు ఉండేవారు. ఎవరిని ప్రశ్న అడిగినప్పుడు కూడా భయపడేవాడు కాదు. మనిషి ఎంత ఉంటాడు, పెద్ద సబ్జెక్ట్ ఉంది. నాగేశ్వర గారు మీరేంటి షూటింగ్లు అయిపోయిన తర్వాత మెరీనా బీచ్ అక్కడక్కడ తిరుగుతున్నారట అమ్మాయితోని అన్నారన్నమాట. ఏమైనా నీకు కుదిరితే నువ్వు అమ్మాయిలతో తిరగవా అని అప్పుడు కాగడా శర్మ
కాకినాడ మంజుల అని కొంతమందితో నల్ల సుశీల్ అని వీళ్ళతో పరిచయాలు ఉన్నాయన్నమాట. మరి నువ్వు తిరిగితే ఒప్పు, మేము తిరిగితే తప్ప అన్నాడు. కాకడ శర్మ తిరుగుతున్నాడు కదా, నువ్వు తిరుగుతున్నప్పుడు మధ్య ఒప్పు అయిందా, మేము తిరిగితే తప్పయిందా? గొప్పవాడే. అప్పుడు ఒక 20 కిలోవోల్ట్స్ ఆ విద్యుత్ మధ్య మనం పడిపోయి నలిగిపోతుంటే రిలీఫ్ ఉండొద్దు, ముఖం కాలిపోతుంది, ఒళ్ళంతా కాలిపోతుంది. వెంటనే వెళ్ళి ఎక్కడో ఆ బీచ్ రోడ్లోనే ఎక్కడో మేము కూర్చుంటాం, కాసేపు కబుర్లు చెప్పుకుంటాం, ప్రాణానికి హాయిగా ఉంటుంది. ఒక అరగంట అయిపోతే ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతాము అని చెప్పాడన్నమాట. అంటే క్యాస్టింగ్ అవుతూనే ఇంకొకలా చెప్పాడు. ఎక్కడో సరదాగా ఉంటాము, ఒక అరగంట గంట కూర్చుంటాము, ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాము. దీనికి అడ్డగోలుగా పేరు పెట్టొద్దు. ఈ క్యాస్టింగ్ నచ్చిన వాళ్ళు పోతారండి. అందరూ కూడా కొరియోగ్రాఫర్స్ భేదం లేదు, నచ్చిన వాళ్ళు పోతారు, నచ్చకుండా వెళ్ళలేరు కదా. ఎవరో ఒక అమ్మాయి అలాగ అడిగింది, నువ్వు నచ్చకుండా నువ్వు వెళ్ళవు కదా, నీ నచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారు. ఇప్పుడు మొన్న డిసెంబరు తర్వాత జనవరిలో ఊటీ వెళ్ళాలనుకోండి, ఐసు గడ్డ అయిపోతుంది. కొరియోగ్రాఫర్స్తో 20 మంది వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తామాట. ఎవరు వాళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటారు, మందు కొడతారు. మిగతా విషయాలు జోడి నేను వెళ్ళను. మరి దాన్ని తీయడానికి మీరెవరంటాను, ఎవరు బలవంతంగా లాక్కుంటూ లేదు కదా. అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీ ఇద్దరికి ఇష్టమే వెళ్తున్నాడు, తర్వాత ఏమో తాగబోయించాడు తాగుబోతని చెప్తారు. అంటే మమ్మల్ని తిరిగిపోతుంది చేసి తిరిగిపోతని చెప్తారు అన్నమాట. అటువంటి దుష్ట దౌర్భాగ్యమైన ఇండస్ట్రీ. నో క్యాస్టింగ్ కౌచ్, ఓన్లీ జస్ట్ అండర్స్టాండ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంతే. ఓకే. తర్వాత నా విషయంలో మాత్రం ఏమైనా కొంచెం దారి తప్పాడా చెప్పు తెగిపోద్ది అంటారు వాళ్ళు. అలాగే అనుకోకపోతే ఎలాగవుద్ది. మేము ఇలా ఉన్నాము, మేము ఇలా జలసాగా ఉన్నామని చెప్పుకుంటారా. కానీ ఈ సందర్భంగా నాగేశ్వరరావు గారి మాట నాకు గుర్తొస్తుంది. ఒకసారి ఒక చిలిపి ప్రశ్న అడిగారన్నమాట. అప్పుడు కాకడ శర్మ అని చెప్పేసి ఒక కాకడ శర్మ గారు ఉండేవారు. ఎవరిని ప్రశ్న అడిగినప్పుడు కూడా భయపడేవాడు కాదు. మనిషి ఎంత ఉంటాడు, పెద్ద సబ్జెక్ట్ ఉంది. నాగేశ్వర గారు మీరేంటి షూటింగ్లు అయిపోయిన తర్వాత మెరీనా బీచ్ అక్కడక్కడ తిరుగుతున్నారట అమ్మాయితోని అన్నారన్నమాట. ఏమైనా నీకు కుదిరిస్తే నువ్వు అమ్మాయిలతో తిరగవా అని. అప్పుడు కాకడ శర్మ కాకినాడ మంజుల అని కొంతమందితో నల్ల సుశీల్ అని వీళ్ళతో పరిచయాలు ఉన్నాయన్నమాట. మరి నువ్వు తిరిగితే ఒప్పు, మేము తిరిగితే తప్ప అన్నాడు. కాకడ శర్మ తిరుగుతున్నాడు కదా, నువ్వు తిరుగుతున్నప్పుడు మధ్య ఒప్పు అయిందా, మేము తిరిగితే తప్పయిందా? గొప్పవాడే. అప్పుడు ఒక 20 కిలోవోల్ట్స్ ఆ విద్యుత్ మధ్య మనం పడిపోయి నలిగిపోతుంటే రిలీఫ్ ఉండొద్దు, ముఖం కాలిపోతుంది, ఒళ్ళంతా కాలిపోతుంది. వెంటనే వెళ్ళి ఎక్కడో ఆ బీచ్ రోడ్లోనే ఎక్కడో మేము కూర్చుంటాం, కాసేపు కబుర్లు చెప్పుకుంటాం, ప్రాణానికి హాయిగా ఉంటుంది. ఒక అరగంట అయిపోతే ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతాము అని చెప్పాడన్నమాట. అంటే క్యాస్టింగ్ అవుతూనే ఇంకొకలా చెప్పాడు. ఎక్కడో సరదాగా ఉంటాము, ఒక అరగంట గంట కూర్చుంటాము, ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాము. దీనికి అడ్డగోలుగా పేరు పెట్టొద్దు. ఈ క్యాస్టింగ్ నచ్చిన వాళ్ళు పోతారండి. అందరూ కూడా కొరియోగ్రాఫర్స్ భేదం లేదు, నచ్చిన వాళ్ళు పోతారు, నచ్చకుండా వెళ్ళలేరు కదా. ఎవరో ఒక అమ్మాయి అలాగ అడిగింది, నువ్వు నచ్చకుండా నువ్వు వెళ్ళవు కదా, నీ నచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారు. ఇప్పుడు మొన్న డిసెంబరు తర్వాత జనవరిలో ఊటీ వెళ్ళాలనుకోండి, ఐసు గడ్డ అయిపోతుంది. కొరియోగ్రాఫర్స్తో 20 మంది వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తామాట. ఎవరు వాళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటారు, మందు కొడతారు. మిగతా విషయాలు జోడి నేను వెళ్ళను. మరి దాన్ని తీయడానికి మీరెవరంటాను, ఎవరు బలవంతంగా లాక్కుంటూ లేదు కదా. అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీ ఇద్దరికి ఇష్టమే వెళ్తున్నాడు, తర్వాత ఏమో తాగబోయించాడు తాగుబోతని చెప్తారు. అంటే మమ్మల్ని తిరిగిపోతుంది చేసి తిరిగిపోతని చెప్తారు అన్నమాట. అటువంటి దుష్ట దౌర్భాగ్యమైన ఇండస్ట్రీ. నో క్యాస్టింగ్ కౌచ్, ఓన్లీ జస్ట్ అండర్స్టాండ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బాయ్.